జైవిన్ దినపత్రిక ప్రధాన వార్తలు, వివిధ దినపత్రిక ప్రధాన వార్తల సారాంశం. మార్నింగ్ వార్తలు. మార్నింగ్ వార్తల ముందు ప్రధానంగా అయితే ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతాం సీఎం రేవంత్ రెడ్డి. నిన్న ఏదైతే ఒక సభలో పాల్గొన్న సందర్భం ఉందో ఆ సభలో ఆయన పూర్తిగా కూడా 1 వీక్లో అంటే వారం రోజుల్లో మంచి శుభవార్త వింటారు అనేటువంటి అయితే చెప్పడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ అనే అంశం ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నటువంటి పరిస్థితి. ఆ ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతామని కూడా ఆయన శపథం చేసిన నేపథ్యం. మరో పక్కన మందకృష్ణ మాదిగ అవుట్ రైట్గా ఇలా ఉన్నటువంటి 1000 డబ్బులతో 1,00,000 గొంతుకలు అనేటువంటి నినాదంతో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఏ అయితే హైదరాబాద్ నగరాన్ని అంతా చుట్టుముట్టేటువంటి ఇప్పటికే సంకేతాలు ఉన్నప్పటికీ 30 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి ఏదైతే ఎంఆర్పిఎస్ 30 ఏళ్ళ నుంచి పోరాడుతున్నటువంటి తరుణంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అనేక కమిటీలు చెప్పినప్పటికీ ఆ కమిటీలను దృష్టిలో పెట్టుకొని నిన్నైతే సీఎం గారు అయితే మాట్లాడడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతాం, సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తాం, న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండానే న్యాయ నిపుణుల కమిటీ వేశాం, కాస్తంత జాప్యమైన జబర్దస్త్గా మాట పెట్టుకుంటాం. మాదిగ సంక్షేమ ఇంటలెక్చువల్ ఫోరం సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఏదైతే మాదిగ గ్లోబల్ మాదిగ డే అనేటువంటి సందర్భంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన చెప్పిన నేపథ్యం ఉంది. చాలా వరకు అయితే ఏదైతే న్యాయ నిపుణుల చేతనే చాలా వరకు మేము అందరం కూడా దాన్ని కమిటీ వేసాము. ఆ కమిటీ లేటుగా అయినా కూడా న్యాయం జరిగే విధంగానే ఉంటుంది. మాదిగలకు సంబంధించే కాదు, అక్కడ ఉన్నటువంటి 59 ఉపకులాలకు పూర్తిగా న్యాయం చేసి తీరుతాం. అక్కడ ఉన్నటువంటి న్యాయమైన డిమాండ్ ఏబిసిడి వర్గీకరణ అనే ఇంటలెక్చువల్ మీటింగ్లో చెప్పినటువంటి పరిస్థితి మనం ఇస్తున్నాం. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. సంక్లిష్టమైన ఈ అంశంలో ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. గ్లోబల్ ఇంటలెక్చువల్ ఫోరం ఫర్ వేదిక చమ్మర ఇతర అనుబంధ కులాల ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ మాదిగ డే 2024 కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. వర్గీకరణ అంశాలను న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా అమలు చేయాలనే ఉద్దేశంతోనే అధ్యయనానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, ధనసరి సీతక్కతో కూడిన సబ్ కమిటీని నియమించిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే వర్గీకరణ అంశంపై 60 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని కోరుతూ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంలో జ్యుడిషియల్ కమిషన్ నియమించామని, మరో వారం రోజుల నివేదిక వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిక సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చామని ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో గుర్తు చేసినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. జనాభా తామస ప్రకారం మాదిగలు తెలంగాణలో అత్యధిక జనాభా కలిగినటువంటి అంశం అందరూ తెలిసిందే. ఇలా మాదిగ జనాభా చూసుకున్నట్టయితే ఉన్నటువంటి 4 కోట్ల జనాభాలో ఎస్సీ వర్గీకరణ విషయంలో కానీ మాదిగ జనాభే ముందంజలో ఉన్నది. మాదిగ జనాభా తర్వాత మాలా సామాజిక వర్గం కూడా ఉన్నటువంటి ఇలా సామాజిక వర్గాల విషయంలోకి వచ్చినట్టయితే ఏబిసిడి వర్గీకరణ అనే అంశం అయితే ఎప్పటి నుంచో ఉన్నటువంటి నేపథ్యం. ఏబిసిడి వర్గీకరణ అనేది సామాజిక కోణంలో అన్యాయం జరుగుతుంది, మాకు అన్యాయం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మాకే కాదు అనేక మంది ఉపకులాలకు అన్యాయం జరుగుతుంది. దాని నుండి వచ్చిందే ఏబిసిడి వర్గీకరణ. అలానే బీసీల సంబంధించినైతే బీసీల కూడా వర్గీకరణ ఉంది. ఏబిసిడి అనేటువంటి బీసీల కూడా ఉంది, అగ్రవర్ణాల కూడా ఉంది. మరి ఎస్సీలో ఎందుకు లేదనేటువంటిది ప్రధానమైన డిమాండ్. అనగారిన వర్గాల నుంచి ఇవాళ అవమానానికి గురయ్యేటువంటి ఎక్కడ చూసినా కూడా చాలా భయంకరమైనటువంటి బాధ కలిగినటువంటి కులాలు ఏవంటే ఎస్సీ సామాజిక వర్గాలు. ఎస్సీ సామాజిక వర్గాలు ఏబిసిడి వర్గీకరణ ఉంటే తప్పేందని కూడా మొదటి నుంచి కూడా మొత్తుకునేటువంటి అనేక మంది మేధావులు ఉన్నారు. దానికోసమే ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నిన్న అయితే గ్లోబల్ మాదిగ డే సందర్భంలో వారం రోజుల శుభవార్త వింటాము, వారం రోజుల్లో మాదిగలకు సంబంధించినటువంటి శుభవార్త వినబోతున్నాము, లేటుగా అయినా కూడా మీరు తప్పకుండా న్యాయం చేసి తీరుతానని కూడా ఆయన చెప్పినటువంటి సందర్భాలు అయితే మనం చూస్తున్నాం. ప్రజాపాలనలో పెను మార్పులు, మంత్రివర్గ విస్తరణతో మార్పులు సంభవించేనా? ముఖ్యమంత్రి కష్టానికి ఫలితం దక్కుపోతుందా? హైడ్రా విస్తరణ రాష్ట్రమంతా జరుగుంటే ప్రభుత్వం పలచనబడుతుందా? ప్రతిపక్షాల కుట్రలతో ప్రత్యక్షంగా విఫలమవుతున్న నాయకులు, గురుకులాల ప్రయోజనాలకు విద్యా కమిషన్ పోరాడుతుంది, మాదిగల అస్తిత్వాన్ని కాపాడబోతున్న సీఎం, ప్రతిపక్ష నాయకులు పరిశాన కథలను పసిగట్టలేని ముఖ్య నేతలు, జమిలి ఎన్నికల ముందు దేశవ్యాప్తంగా హైటెన్షన్, రేవతి కుటుంబం కోసం నేషనల్ మీడియాలో ప్రస్తావించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రివర్గ విస్తరణ సామాజిక కోణంలో జరగాలి, పలుకుబడి పైరవులకు తాదివ్వకుండా నిజాయితీ నిర్మించుకోవాలి, ప్రజల కోసం పనిచేయడం, ప్రజలను రక్షించడం ప్రజాపాలన బాధ్యత. ఒక సీఎం రేవంత్ రెడ్డి దేశ రాజకీయాల్లో ప్రత్యేకతను సంపాదిస్తున్నాడు. పేద వర్గాల అండా ప్రజాస్వామ్యాన్ని కాపాడంలో మిన్నటిన ఆత్మవిశ్వాసం, ప్రజాపాలన బాధ్యత పగడ్బందీగా కొనసాగాలి. డాక్టర్ బరిగల శివ ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే మార్పులు ఉన్నాయో పెను మార్పులకు సంబంధించి ఇప్పుడున్నటువంటి
ఏవైతే క్యాబినెట్ విషయానికి సంబంధించిన క్యాబినెట్ కానీ అక్కడ ఉన్నటువంటి సినీ తారలకు సంబంధించిన అంశాన్ని తీసుకున్నట్టయితే అలానే ఉన్నటువంటి ప్రజాపాలనకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి మార్పులు ఆయన చేసేటువంటి సుదీర్ఘమైనటువంటి పోరాటము మంత్రివర్గ విస్తరణ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలు అనేకమైనటువంటి విషయాల మీద ఆయన ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవేళ మార్పులు నిజంగా జరిగితే ఒకవేళ ఉన్నటువంటి ప్రజాపాలనలో మార్పు జరిగితే ఎవరికి అవకాశంగా వస్తుంది, ఎవరి అవకాశాన్ని అందిపుచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది, ఎవరు ఆ లక్కీ ఫెలో అన్నటువంటి ఆ పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన ప్రధాన వార్త తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే మంత్రివర్గ విషయంలో సామాజిక న్యాయం పాటించాలని డాక్టర్ బరిగెల శివ కోరారు. భారతదేశ వ్యాప్తంగా ప్రజాపాలన అవలంబిస్తున్న పలు అంశాల దృష్టి తెలంగాణ కీర్తి ప్రతిష్టలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సందర్భంలో మంత్రివర్గ విస్తరణ లోటుగా మారిందని అన్నారు. ప్రధానంగా మితిమీరిన పని ఒత్తిడితో తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ, హోంశాఖ, పరిపాలన శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నప్పటికీ కొన్ని చోట్ల వెలితిగా కనిపిస్తుందన్నారు. రాష్ట్ర విద్యా వ్యవస్థలో ఇప్పుడిప్పుడే పెను మార్పులు సంభవిస్తుండగా విద్యాశాఖకు కావాల్సిన నిధులు కేటాయించడంలో ప్రభుత్వం వెనుకబడతానని పరిస్థితుందని ప్రజల్లో మేధావులు పలు అనుమానాలు కలవన్నారు. హోంశాఖలో వినూతమైన మార్పులను చేసి నిర్మించిన సీఎం రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయి అధ్యయనంలో తన మార్కును చేసి చూపించినప్పటికీ కింది స్థాయిలో ప్రజలు అక్రమ కేసులతో సతమవుతున్న సామాన్య ప్రజలకు అనుకున్న స్థాయిలో న్యాయం జరగడం లేదని వాదనలకు బలంగా చేకూర్చబడుతున్నట్లుగా ప్రజలు సంభవిస్తున్నారు. పరిపాలన పరంగా తిరుగులేని నాయకునిగా ప్రశంసలు పొందుకుంటున్న సీఎం సంవత్సర కాలం పాటు సాధించిన గణాంకాలను తెలంగాణ ప్రజల ముందుకు చెరవేయడంలో కాస్తంత వెనుకబడతారని ప్రదర్శించాలని లోటు అట్టొచ్చినట్టుగా కనబడుతుందన్నారు. మంత్రులు, నాయకులు ప్రజా సంక్షేమాలతో ప్రజాపాలన అవలంబించిన విధి విధానాలను అవలంబరిచిన 6 గ్యారంటీల లబ్ధి చేకూర్చాలని ప్రజలకు చేరవేయడంలో చాలా ఆలస్యంగా చేశారని ఇప్పటికే ఒకవైపు గురుకులపై కుట్ర జరుగుతుందనే భయంకర అనుమానాలు రేకెత్తించబడుతున్న ఇప్పుడు విద్యా కమిషన్ చైర్మన్ మాజీ ఐఏఎస్ అధికారి ఆకును మురళి విస్తృతమైన పర్యటనతో గురుకులలే కాకుండా విద్యా వ్యవస్థ బలోపేతానికి 12 గంటల పాటు పనిచేస్తూ 100 రోజుల నివేదికను సిద్ధపరిచి ప్రభుత్వానికి సమర్పించబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం ఉన్నప్పటికీ విద్యా వ్యవస్థలు అక్కడక్కడ జరుగుతున్న కుట్రలను ప్రభుత్వం తరపున ఛేదించాలన్నారు. మంచి ఎవరు చేసినా మంచి అంటూ చెడు చేసే వాళ్ళను తుంచివేయాలన్నారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసడలో చనిపోయిన రేవతి కుటుంబానికి జాతీయ మీడియా సాక్షిగా భారతదేశానికి సమాధానం చెప్పి తన విశ్వాసాన్ని బలపరుచుకున్న సీఎం రేవంత్ రెడ్డి సామాన్యుల పాలిట ధైర్యవంతుడిగా నిలుస్తున్న తీరు అమోఘమన్నారు. ప్రభుత్వాల న్యాయస్థానాలను బొలతగొట్టించడం వల్ల సినీ హీరోలు ఆరితేరినట్టుగా కనబడుతుందన్నారు. మేధావితనం మందగల్లి కుంభమేళా బ్రహ్మోత్సవాలను తొక్కిసడలో జరిగితే దేవులను అరెస్ట్ చేస్తారని ఒక మేధావి ప్రశ్నించిన ప్రశ్నకు జవాబుగా గంజాయి స్మగ్లింగ్ ఏ విధంగా చేస్తారో ప్రజలకు ఆన్ స్క్రీన్ ప్రజలు దేవుళ్ళ నేర్పడం లేదు కదా అటువంటి సోయి లేకుండా పోయిందన్నారు. రాజకీయ సభలకు, ర్యాలీలకు ముందస్తు షరతులతో కూడిన అనుమతులను తీసుకుంటున్నప్పుడు ఆయా ర్యాలీల సభలో జరుగుతున్న అవంతరాల దృష్టి కేసులు నడుస్తుండడం సహజమన్నారు. పబ్లిక్ సినిమా ఈవెంట్లలో జరిగినప్పుడు హీరోయిన్లను అరెస్ట్ చేస్తారా అనే ప్రశ్నకు బదులుగా సమయం, సందర్భం, పరిస్థితులను పరిగణలోకి తీసుకొని మాత్రమే పోలీస్ శాఖ కేసు నిర్వహిస్తుందని ఆ మాత్రం తెలియకుండా మేధావితనం ప్రయోజనం సరైనది కాదన్నారు. పోలీసులు నిర్వాహకులు తప్ప తొక్కిసడలను ఎవరు నియంత్రించగలరంటూ ప్రశ్నలు సంధిస్తున్నప్పుడు శాంతి భద్రతలు విఘాతం కలిగించేటువంటి ఎవరు చేసినా కూడా ఉపేక్షించబోమనేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నారు. ఒక పక్కన ముఖ్యమంత్రి రేవతి విషయంలో కూడా జాతీయ మీడియాలో కూడా మాట్లాడిన సందర్భాలని, ఒక పక్కన అనేకమైనటువంటి అంశాలను ప్రస్తావిస్తూనే రాష్ట్రాన్ని అప్పుల కుప్పలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని కూడా ఇవాళ ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి వ్యవస్థను నడిపించడం కోసం ఇవాళ అనేకమైనటువంటి మార్పులు జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఉన్నటువంటి రేపంచ జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల నుంచి అంటే ఎక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉందో, ఏం జరుగుతుందో ఉన్నటువంటి ప్రయత్నం అయితే మనం చూస్తున్నాం. అడవుల్లో రక్త చరిత్ర, బీజాపూర్ జిల్లాలో ఎదురుకాల్పులు, మరో 2 మావోయిస్టులు కూడా మృతి. ఈ సంవత్సరం అయితే అనేక మంది అయితే నక్సలైట్లను చంపేసినటువంటి చరిత్ర అయితే ఇప్పుడే ఉంది. భారతదేశంలో ఎంత భయంకరం అంటే అంత బాధాకరం. ఒక పక్కన నక్సలైట్లను ఊచకోతో గురి చేస్తున్నాయి, మరో పక్కన నక్సలైట్లపై అత్యంత దారుణంగా కాల్పులు జరుపుతున్నాయి. వేలాది మంది, వందలాది మందిని ఇప్పటికీ నక్సలైట్లను చంపేసినటువంటి పాపన పోయిలు ఇప్పుడు చాలా వరకు అయితే బాధాకరం. అంటే ఎక్కడ చూసినా కూడా నక్సలైట్లను అయితే ఇష్టానుసారంగా ఎక్కడ చూసినా కూడా దారులు అయితే తీవ్రంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అనేక మంది నక్సలైట్లు కూడా నేల కొరిగినటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. బీజాపూర్ జిల్లాలో ఎదురుకాల్పులు, మరో 2 మావోయిస్టుల మృతి, వరుస కాల్పులతో దద్దరిల్లుతున్న దండకార్యనం. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా దండకార్యంలో పరమారు ఎదురుకాల్పులు జరిగాయి. వరుస ఎన్కౌంటర్లతో ఛత్తీస్గఢ్ అడవుల్లో అట్టడుగుతుంది. 3 రోజుల పాటు వరుస ఎన్కౌంటర్ జరగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా శుక్రవారం నేంద్ర అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్న విశ్వసనీయ సమాచారంతో డిఆర్జీ, సిఆర్పిఎఫ్
బస్తర్ ఫైటర్స్ గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల తరసన పడడంతో మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరిపారు. దీనికి భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్లో యూనిఫామ్ ధరించిన 2 మావోయిస్టులు హతమయ్యారు. మృతి చెందిన వారిలో 1 లక్ష రివార్డు కలిగిన ఏరియా సిఎన్ఎం అధ్యక్షులు కవ్వాసి అంగా, నేంద్ర ఆర్పిసి జనతం సర్కార్ ఉపాధ్యక్షులు సోమద కల్మగా పోలీసులు గుర్తించారు. వీరి మృతదేహాలతో పాటు పెద్ద మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు వెల్లడించారు. కాగా ఇటీవల బీజాపూర్ జిల్లా గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ముంగా అటవీ ప్రాంతం గురువారం, అంబుజ్మాడ నారాయణపూర్ దంతెవాడ సరిహద్దు ప్రాంతం శుక్రవారం బీజాపూర్ జిల్లా బాసగూడ అటవీ ప్రాంతంలో జరిగిన వరుస ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసినదే. చూడు ఎంత దారుణమో పాపం, ఎంత ఘోరంగా ఉంది పాపం. మావోయిస్టులు ఎంత దారుణంగా చంపేస్తున్నారు. ఇలా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నక్సలైట్లను మొత్తం ఏరిపారేస్తామని చెప్పినటువంటి సందర్భంలో, నక్సలైట్లు ఏర్పరుస్తున్న సందర్భంలో వాళ్ళు నిజంగా వాళ్ళు సమాజంలో జరిగినటువంటి అనేకమైనటువంటి మోసాలు దౌర్జన్యాలు దృష్టిలో పెట్టుకొని నక్సలైట్లుగా వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని, వాళ్ళకు న్యాయం జరగకపోవడం వల్ల సమాజంలో జరిగేటువంటి భయంకరమైన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు నక్సలైట్లుగా మారినటువంటి సందర్భంలో ఇలా నక్సలైట్ల పైన రక్త చరిత్రలాగా ఇలా చేసేటువంటి ప్రయత్నం అయితే భయంకరంగా మనం చూస్తున్న నేపథ్యం కూడా చూస్తున్నాం. మహిళ చనిపోతే కేసు పెట్టొద్దా, చట్టం ముందు అందరు సమానులే అని, తొక్కిసలాటలో ఒక మహిళ మరణిస్తే కేసు పెట్టొద్దా అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో సామాన్యురాలు ప్రాణాలు కోల్పోయిందని, ఆమె కొడుకు చావు బతుకులో కొట్టుమిట్టాడుతున్నాడని తెలిపారు. ఈ విషయంలో కేసు పెట్టడం తప్పేలావుతుందని ప్రశ్నించారు. చట్టానికి ఎవరు అతిథులు కాదని అందుకే అల్లార్జున్పై పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. అల్లార్జున్ మామ తమ పార్టీకి చెందిన నాయకుడేనని, తెలుగు చిత్ర పరిశ్రమకు కాంగ్రెస్ పార్టీకి విడదీయాలని బంధం ఉన్నదని తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ కార్ రేస్ పోటీల్లో నిధుల గోల్మాలు జరిగినట్టు అధికారులు గుర్తించారని, ఇందులో కేటీఆర్ అక్రమాలు పాల్పడినట్టు తేలితే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని పేర్కొన్న నేపథ్యం ఉంటుంది. టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పందించిన నేపథ్యం ఉంది. ఏ అయితే రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు ఏదైతుందో, రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలే మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్ష హోదాలో కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. ఎవరైతే తప్పు జరిగిందో, తప్పు జరిగినటువంటి ఎవరైనా కూడా శిక్ష అర్హులే. మరి అనేక మంది గురుకుల పాఠశాలలో కూడా అనేక మంది ఇలా స్కూల్ యాజమాన్యం లేకపోతే, స్కూల్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ నిర్లక్ష్యం లేకపోతే టీచర్ల నిర్లక్ష్యం వల్ల అనేక మంది పిల్లల ప్రాణాలు పోయినాయి. మరి ఆ ప్రాణాలు కూడా ప్రభుత్వ ప్రాణాలు కదా, ఆ ప్రాణాలకు ఎవరు బాధ్యులు, ఆ ప్రాణాలు తీసుకురావాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మరి అలాంటప్పుడు అక్కడ ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి సెక్షన్సే చట్టపరంగానే చట్టపరంగానే వాళ్ళను ఒకవేళ అదుపులో తీసుకుంటే వాళ్ళు కూడా జైలుకు పోవాల్సిన అవసరం కూడా ఉంది కదా. ఇలా అనేక సందర్భాల్లో ఇలా చట్టం తన పని తను వేసుకోబోతుందని సీఎంను ఇలా పీసీసీ చీఫ్ చెప్తున్నటువంటి నేపథ్యంలో అనేక మందికి ఒక న్యాయము, సినీ ఫీల్డ్కి ఒక న్యాయం అని కూడా విమర్శలు చాలా ఉన్నాయి. ఆ విమర్శల నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ అయితే ప్రెస్ మీట్ పెట్టి అయితే మహిళ చనిపోతే కేసు పెట్టొద్దా అని కూడా ఆయన చెప్తున్నటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. గురుకులాలను కాపాడుకుందాం ముఖ్యమంత్రి. ప్రభుత్వ పాఠశాలకు డైట్ ఛార్జీలు పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. విద్యార్థుల మెస్ కమిటీలో సమస్యల పరిష్కార మార్గం. గురుకులాల్లో జరుగుతున్న ప్రతి పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. ఆహార పదార్థాలతో లోపాలను సృష్టించిన వాళ్ళను అస్సలు వదిలేది లేదు. అధికారుల తస్మాత్ జాగ్రత్త, పిల్లల ప్రాణాలతో చెలగాటలాడొద్దు. పాఠశాల విద్యార్థులు కలిసి భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్న గురుకుల పాఠశాలలో పాల్గొన్న సందర్భాలు కూడా మనం చూస్తాం. దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో గురుకుల పాఠశాలతో కానీ ఆటలాడొద్దు, గురుకుల పాఠశాల జీవితాలతో ఆటలాడొద్దు, అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా జాగ్రత్త అని కూడా ఆయన హెచ్చరించిన నేపథ్యం కూడా చూస్తున్నాం. సాంఘిక సంక్షేమ హాస్టల్లో పిల్లల సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చులు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములుగా భవిష్యత్ తరాలకు నిర్మించడానికి పెడుతున్న పెట్టుబడి మాత్రమే చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. చేవెళ్ల నియోజకవర్గం చిలుకూరు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఏర్పడిన కార్యక్రమంలో కామన్ డైట్ను సీఎం ఆవిష్కరించారు. పలువురు విద్యార్థులు మాట్లాడించారు. అనంతరం విద్యార్థులు వారి తల్లిదండ్రుల అధికారులతో కలిసి అక్కడే భోజనం చేశారు. అంతకుముందు సీఎం కార్యక్రమంలో మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ పాఠశాలలు ప్రమాణాలు పెంచాలని ప్రభుత్వ దృఢ సంకల్పంతో ఉంది. ప్రభుత్వ పాఠశాలలో ప్రమాణాలు పెంచడానికి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని సూచించారు. ప్రైవేట్ విద్యా సంస్థలతో పోలిస్తే ప్రభుత్వ విద్యాలయాల్లో క్వాలిఫైడ్ టీచర్లు మంచి వసతులు మంచి జీతాలు ఉన్నా ఎందుకు ప్రమాణాలు పెంచలేకపోతున్నామో ఆత్మవిమర్శ చేసుకోవాలన్న అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో 26,000 ప్రభుత్వ పాఠశాలలో 23 లక్షల మంది చదువుతుంటే 11,000 ప్రైవేట్ పాఠశాలలో 33 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారేమో. ప్రైవేట్ పాఠశాలలో టాలెంట్ ఎక్కువ ఉంటుందని, ప్రభుత్వ స్కూల్లో తక్కువగా ఉంటుందని అపోహను తొలగించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ స్కూల్లో చదువుతున్న వారు అనాథలు కాదు, వాళ్ళు రాష్ట్ర సంపద అన్న విషయం
ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. 8 ఏళ్ల నుంచి డైట్ ఛార్జీలు పెంచలేదు, 16 ఏళ్లుగా కాస్మెటిక్ ఛార్జీలు పెంచలేదు. ప్రజాప్రభుత్వం అన్ని పరిశీలించి 40% మేరకు డైట్ ఛార్జీలు, 2012% కాస్మెటిక్ ఛార్జీలు పెంచాము. గతంలో 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి నిధులకు విడుదల చేసేవారు. ఇప్పుడు ప్రతి నెల 10వ తేదీలోగా గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లు దశ దిశను మార్చడానికి తెలంగాణ ప్రభుత్వం వారిని భాగస్వామ్యం చేయాలన్న లక్ష్యంతో ప్రజాప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. భవిష్యత్తులో కూడా రెసిడెన్షియల్ స్కూళ్లు పరిశీలిస్తా. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవు. విద్యార్థులతో మెస్ మేనేజ్మెంట్ కమిటీలు ఏర్పాటు చేసి వారిని భాగస్వామ్యం చేయడం ద్వారా వారికి అవసరమైన ఆహారాన్ని వారి ఎంపిక చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. ప్రతిసారి విద్యా సంవత్సరం ప్రారంభంలో ఏదో ఒక సమస్య రాకుండా ముందుగానే పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూనిఫామ్ వంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులు ఆదేశించాం. స్కూల్ యూనిఫామ్ బాధ్యతను రాష్ట్రంలోని మహిళా సంఘాలకు అప్పగించాం. కుట్టు పనికి ఇచ్చే రుసుమును కూడా 20 నుంచి 75కు పెంచాం. స్కూల్లో ఉచిత విద్యా సౌకర్యం కల్పించాం. వారంలో 2-3 రోజులు రెసిడెన్షియల్ స్కూళ్లకు సందర్శించాలని ప్రజాప్రతినిధులు అధికారులను ఆదేశించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాళ యాదయ్య, కలెక్టర్తో పాటు సంబంధించిన శాఖ అధికారులు కూడా పాల్గొనే నేపథ్యం ఉంది. ఏ అయితే ఉన్నదో ఆ గురుకులాలకు సంబంధించినటువంటి మెస్ ఛార్జీలు కానీ డైట్ ఛార్జీలు కానీ ఇప్పటివరకు పెంచలేదు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి డైట్ ఛార్జీలు కానీ మెస్ ఛార్జీలు కూడా పెంచడం జరిగింది. నాణ్యతమైనటువంటి ఫుడ్, నాణ్యతమైనటువంటి ఆ ఆహార అలవాట్లు కూడా అలవాటు చేయాలన్న నేపథ్యం కూడా ఉందని కూడా ఇక్కడ ముఖ్యమంత్రి గారు చెప్తున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం మరో పోరాటం కేటీఆర్. ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డిని కలిసిన నేపథ్యంలో మరొక పోరాటం కూడా చేయాల్సిన అవసరం ఉందని కూడా ఆయన నిన్న అల్వాల్ పోయి కలిసిన నేపథ్యం ఉంది. తెలంగాణ సాహిత్య ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కవి, రచయిత నందిని సిద్ధారెడ్డి గారిని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ బుధవారం వారి నివాసంలో మరయపూర్వకం కలిశారు. నందిని సిద్ధారెడ్డి తెలంగాణ ప్రభుత్వం అందించిన రూపాయల 1 కోటి నగదును పారితోషికం మరియు ప్లాట్ను తిరస్కరించడం తెలంగాణ అస్తిత్వ పరిరక్షణలో ఒక మైలురాయిగా నిలుస్తుందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణలో సిద్ధారెడ్డి చూపిన నిబద్ధత తెగువ తెలంగాణ చరిత్రలో చిరకాలం నిలిచి ఉంటుందన్నారు. తెలంగాణ కోసం 1 కోటి రూపాయలను ప్లాట్ను తిరస్కరించిన సిద్ధారెడ్డి నిర్ణయంపై కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. అల్వాల్లోని నివాసం జరిగిన ఈ సమావేశంలో కేటీఆర్ సిద్ధారెడ్డి ఉద్యమకాల స్మృతులు నెమరు వేసుకున్నారు. ప్రభుత్వమే తెలంగాణ అస్తిత్వం పైన కుట్ర చేస్తున్న ఈ తరుణంలో తెలంగాణ సమాజాన్ని నందిని సిద్ధారెడ్డి గట్టి సందేశం పంపారని కేటీఆర్ అన్నారు. తెలంగాణ బిడ్డలు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఎన్ని త్యాగాలకైనా వెనకాడని సిద్ధారెడ్డి ఈ ధైర్యవంతమైన నిర్ణయం సమాజానికి గొప్ప సందేశం ఇచ్చిందని కేటీఆర్ అన్నారు. ఈ సమీక్షలో తెలంగాణపై ప్రస్తుతం జరుగుతున్న అస్తిత్వ దాడులపై చర్చ జరిగింది. ఇప్పుడే ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండి తమ హక్కులను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని, తెలంగాణ సమాజం మరోసారి ఐక్యంగా పోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడంలో కవులు, కళాకారులు ఎప్పుడు ముందుంటారు అని కేటీఆర్ అన్నారు. నందిని సిద్ధారెడ్డి గారి కుటుంబ సభ్యులతో మాట్లాడిన కేటీఆర్ వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. నందిని సిద్ధారెడ్డి తను రాసిన కొన్ని పుస్తకాలను కేటీఆర్కు అందజేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి, ఎమ్మెల్సీ దేశపాండే శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు బల్కా సుమన్, దేవి ప్రసాద్, దాశ శ్రావణ్ చాలామంది కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఆయనకు ఇచ్చినటువంటి 1 కోటి రూపాయలు ఆ రివాల్యుయేషన్ కూడా ఆయన పక్కన పెట్టినటువంటి సందర్భాలు అయితే మనం చూస్తున్నాం. రాజ్యాంగమే రక్షణ కవచం. పౌరులకు రాజ్యాంగం ఉంటుంది, అందరికీ ఐక్యంగా ఉంచుతుంది. రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ కనుసరణలో మార్చే కుట్ర, లౌకిక స్ఫూర్తిని, శాస్త్రీయ భావనను తొలగించే యత్నం, ప్రమాదంలో ప్రజల హక్కులు. సిపిఐఎం ఎంపీఆర్ సచ్చిదానందం. దీన్ని బద్దలు కొట్టేందుకు కేంద్రం యత్నం, రిజర్వేషన్లకు బలపరిచే కుట్ర. ఇది సంవిధాన సంఘ్ బుక్ కాదు. కేంద్ర ప్రభుత్వంపై ప్రియాంక మొదటిసారి ధ్వజమెత్తిన నేపథ్యం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి సిపిఐ ఎంపీ కూడా మాట్లాడిన నేపథ్యం ఉంటుంది. ఏదైతే బీజేపీ అవలంబిస్తున్న తీరు అవుతుందో, బీజేపీ పార్లమెంట్లో చేసేటువంటి అనేకమైనటువంటి అంశాలను దృష్టిలో తీసుకొని వాళ్ళు గలమెత్తిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ప్రజలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ భరోసా. పార్లమెంట్లో 70 ఏళ్ల రాజ్యాంగ దినోత్సవంపై చర్చతో లోక్సభలో వేడెక్కింది. ప్రతిపక్షాల తరపున సిపిఎం ఎంపీ ఆర్ సచ్చిదానందం, వాయనాడ్ నుంచి తొలిసారి అడుగుపెట్టిన కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ సహా పలువురు ఎంపీలు తమదైన శైలిలో రాజ్యాంగ హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తున్న తీరును ఎండగట్టారు. దేశానికి రాజ్యాంగం ఒక రక్షణ కవచమని దాన్ని బద్దలు కొట్టేందుకు గత 10 ఏళ్లుగా కేంద్రం చేయని ప్రయత్నం అంటూ లేదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం లోక్సభలో జరిగిన ప్రత్యేక చర్చలో ఆమె మాట్లాడారు. లోక్సభలో తొలిసారి ప్రసంగించిన ప్రియాంక గాంధీ కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధించారు. రాజ్యాంగం దేశానికి ఒక సురక్ష కవచం. ఇది దేశ పౌరులకు రక్షణ కల్పిస్తుంది, న్యాయం చేస్తుంది, హక్కులను కాపాడుతుంది. పౌరుల ఐక్యమత్యం, భావ ప్రకటన స్వేచ్ఛకు కవచం. ఇలాంటి రక్షణ కవచాన్ని బద్దలు కొట్టేందుకు బీజేపీ గత 10 ఏళ్లుగా అన్ని రకాల ప్రయత్నాలు చేయడం బాధాకరం అన్నారు. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న వాళ్ళు చాలా పెద్ద మాటలు చెప్తూ రాజ్యాంగ హామీ ఇచ్చిన సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయమని కవచానికి తూట్లు పొడుస్తున్నారని తప్పుపట్టారు. ఈ ప్రభుత్వం రాజ్యాంగాన్ని బలపరుస్తుందని విమర్శించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. విధానాలు రూపకల్పన, కులగణన దోహదం.
రాజ్యాంగం దేశ పౌరులకు సామాజిక ఆర్థిక రాజకీయ భరోసా ఇస్తుందని, అలాంటి రాజ్యాంగాన్ని బద్దలు కొట్టేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారు. ప్రైవేటీకరణతో రిజర్వేషన్లు బలపరిచేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నది అని ఎంపీ ప్రియాంక గాంధీ ఆరోపించారు. కులగణన విషయంలో కేంద్ర సర్కారు అనుసరిస్తున్న వైఖరిపై కూడా ఆమె మండిపడ్డారు. గతంలో కులగణన ఎందుకు చేపట్టలేదని పాలకులు ప్రశ్నిస్తున్నారని ప్రస్తుతం గురించి అడుగుతుంటే గతం సంగతి దేనికని ఆమె ప్రశ్నించారు. కులగణన జరపకుండా కేంద్రం తప్పించుకుంటుందని విమర్శించారు. కులగణన ఇప్పుడే అవసరమైన విధాల రూపకల్పన ఎంతో దోహదపడుతుందని అన్నారు. దేశంలో ప్రతి దానికి బీజేపీ ప్రభుత్వం నెహ్రూ హయాం గురించి మాట్లాడుతూ నెహ్రూ హయాంలో అదెందుకు చేయలేదు, ఇదెందుకు చేయలేదు అని అంటుంది. అధికారంలో లేకున్నా బతికి లేకున్నా దేశం పూర్తి బాధ్యత నెహ్రూదేనా అని ప్రియాంక గాంధీ కేంద్ర సర్కార్ నిలదీశారు. ప్రతి దానికి నెహ్రూ పేరు ఎత్తేవాళ్ళు దేశం కోసం వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పగలరని ప్రశ్నించారు. దేశంలో జరిగే అన్నిటికీ నెహ్రూగానే కారణమని బీజేపీ మాట్లాడుతుందని, ఆయన జ్ఞాపకాలను చెరిపివేసే ప్రయత్నం చేసిందని విమర్శించారు. స్వతంత్ర పోరాటం జాతి నిర్మాణ ఆయన పాత్రను ఎవరు చెరిపివేయాలని అన్నారు. గత 10 ఏళ్లలో దేశ ప్రగతి కోసం ఏమో చేశారో ఇప్పుడే చేస్తున్నారో ప్రస్తుత పాలకులు మాటలను తెలిపారు. ఇది సంవిధానాన్ని సంఘ్ బుక్ కాదని విమర్శించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఆదాయ అంశంపై ప్రభుత్వం చర్చించేందుకు భయపడడం వల్లే వ్యూహాత్మకంగా లోక్సభను సజావుగా నడవనీయడం లేదని ఆమె విమర్శించారు. సంబల్ బాధిత కుటుంబాలకు చెందిన కొందరు నన్ను కలుసుకునేందుకు వచ్చారు. వారిని 2 పిల్లలు ఉన్నారు. ఒకరికి నా కుమారుడికి వయసు ఉంటుంది, మరొకరికి 17 ఏళ్ల వాళ్ళ తండ్రి ఒకరు టైలరు. ఆయన ఒక డ్రీమ్ ఉంది, తన పిల్లలు బాగా చదివించి ఒకరిని డాక్టర్ను మరొకరి జీవితంలో స్థిరపడేలా చేయాలని అనుకునేవాడు. కానీ ఆయన పోలీసులు కాల్చి చెప్పారు. తను పెరిగి పెద్దయ్యాక తన తండ్రి కోరిక మేరకు డాక్టర్ అవుతానని 15 ఏళ్ళ అందరని చెప్పాడు. అతని మనసులో అలాంటి ఆశల కళలకు అవకాశం కల్పించింది భారత రాజ్యాంగమే అని ప్రియాంక గాంధీ అన్నారు. అదేవిధంగా ఉన్నావో ఘటన, నిరుద్యోగం, వయనాడులో కొండ చర్యలు, బీభత్సం, దరవేల వంటి అంశాలపై ప్రియాంక తన చర్చలో ప్రస్తావించారు. తన ఉన్నావోలో లైంగిక దాడి బాధితుల ఇంటికి వెళ్ళానని, ఆమె తండ్రిని కలిశానని, వారు వ్యవసాయ భూమిని తగలబెట్టారని, సోదరులు కొట్టారని, తమకు న్యాయం జరగాలని బాధిత కుటుంబం వాపోయిందని ఆమె సభ దృష్టి తీసుకెళ్లారు. భారత రాజ్యాంగం మహిళలకు అధికారం ఇచ్చిందని, కానీ మహిళలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చడం లేదని, తమ హక్కుల కోసం వారు మరో 10 ఏళ్లు వేచి చూడాలా అని ప్రశ్నించారు. ప్రభుత్వ రైతులకు భద్రత కల్పించడం లేదని, నిరుద్యోగం, ద్రవ్యోల్బణానికి ఎలాంటి పరిష్కారం చూపడం లేదని విమర్శించారు. ఈ ప్రభుత్వంలో ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతుండే, పేదవాళ్ళు మరింత పేదవాళ్ళుగానే ఆక్షేపించారు. పరోక్షంగా ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ప్రజలకు వెళ్లేందుకు కింగ్గా ధైర్యం సరిపోవడం లేదు అన్నారు. గత 15 రోజులుగా తను పార్లమెంటుకు వస్తున్నానని అనేక అంశాల సభలో ప్రస్తావించాల్సి ఉన్నప్పటికీ ప్రధాన మంత్రి కేవలం 10 నిమిషాలే సభలో కనిపించారని అన్నారు. చివరికి సత్యమే జయతే అంటూ ప్రియాంక తన చర్చను కూడా ముగించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఎంత దారుణంగా జరుగుతుందో పార్లమెంట్లో ఇప్పటికీ జరుగుతున్న నేపథ్యం. రాజ్యాంగాన్ని మార్చేసేటువంటి కుట్ర, రాజ్యాంగాన్ని మార్చేసేటువంటి భయంకరమైనటువంటి చర్చలు. మూడోసారి కూడా అధికారంలోకి బీజేపీ వచ్చినప్పటికీ కూడా పూర్తి మెజార్టీతోనే ఒకవేళ బీజేపీ సీట్లు గెలుచుకున్నట్టయితే ఇలా రాజ్యాంగం ఇలా ప్రమాదాలు ఉండేటువంటి నేపథ్యం ఉంది. అందుకోసం ఇలా బిఎన్ఏ చట్టాలు కూడా ఒక రాజ్యాంగాన్ని మార్చేటువంటి క్రమంలోనే బిఎన్ఏ చట్టాలు కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. హరీషక కవితక కేటీఆర్ అరెస్ట్ అయితే పార్టీ కార్యక్రమాల బాధ్యత ఎవరికి? ఇప్పటికే రోల్ పోషిస్తున్న 2 నేతలు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొదలు ఉన్నదెవరు? నిధులను తానే బదిలీ చేశానని ఒప్పుకున్న కేటీఆర్. పగడ్బందీగా ముందుకు వెళ్తున్న రాష్ట్ర సర్కార్. బెయిల్ కోసం సుప్రీంలయాలతో సంప్రదింపులు. ముందస్తు బెయిల్కి వెళ్తారా, అరెస్ట్ చేశాక కోర్టును ఆశ్రయిస్తారా? ఫార్ములా ఈకే రేసులో ఎఫ్ఐఆర్ నమోదుకు గవర్నర్ అనుమతించాలని సమాచారం నేపథ్యంలో కేటీఆర్ అరెస్ట్ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో గులాబ్ ఇప్పుడే కొత్త గుబులు మొదలైంది. కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. ఆయన పార్టీ కార్యక్రమాలన్నీ నడిపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన అరెస్ట్ అయితే వారి పార్టీ పరిస్థితి ఏంటని చర్చ నడుస్తుంది. తదుపరి పార్టీ నడిపించే బాధ్యతలు ఎవరికి దక్కుతాయా అన్న ప్రశంసలు కూడా వస్తున్నాయి. పార్టీలో కీలకంగా ఉన్న మాజీ మంత్రి హరీష్ రావుకు ఆ బాధ్యతలు ఇస్తారా, లేదంటే ఎమ్మెల్సీ కవితకు చేతికి అప్పగిస్తారా అన్న చర్చ కూడా నడుస్తుంది. మరోవైపు ఈ కార్ రేసులో 1-2 రోజుల్లోనే కేటీఆర్కి ఏసీబీ నోటీసులు అందిస్తుందని ప్రచారం జరుగుతుంది. నిధులు గోల్మాల్ జరిగినట్లు ఇప్పటికే ప్రభుత్వం వద్ద పక్కా ఆధారం ఉండడంతో పకడ్బందీగా ముందుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నది. ఈ క్రమంలో కేటీఆర్ను విచారించి కేసు నమోదు చేసింది. గవర్నర్ అనుమతి కోసం లేఖ పంపించారు. కొంత ఆలస్యమైన ఎట్టగల గవర్నర్ నుంచి అనుమతి లభించినట్టు సమాచారం. దీంతో విచారణ అధికారులు తదుపరి కార్యాచరణ సిద్ధం చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ప్రభుత్వ లీకులు, కేటీఆర్ ప్రకటనలు. కొన్ని నెలలుగా ఈ కార్ రేసు వివాదం నడుస్తూనే ఉన్నది. దీంతో అప్పటి నుంచి ఈ కేసులో కేటీఆర్ అరెస్ట్ అయ్యేటువంటి నేపథ్యం ఉందని కూడా ఆయన కూడా చెప్తున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. కేటీఆర్ అరెస్ట్ పక్క. ఈ కార్ రేసింగ్లో గోల్మాల్ జరిగినట్టు గుర్తింపు. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయి. సీఎంకు అల్లర్జున్ కుటుంబంతో బంధుత్వం. చట్టం ముందు అందరు సమానమే. పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.
ఐసీయూలో ఎల్కే అద్వాని ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో చికిత్స. న్యూరాలజిస్ట్ డాక్టర్ వినీత్ న్యూరు పర్యవేక్షణల వైద్యం. 4 నెలలుగా తీవ్ర ఇబ్బందులు. అగ్రనేత త్వరగా కోలుకోవాలని బీజేపీ కూడా కోరుతున్నటువంటి నేపథ్యం కూడా మనస్తున్నాం. రేపు కొత్త ఆర్ఓఆర్కు ఆమోదం, లేదంటే 18న ఓకే చెప్పే అవకాశం. అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైన ప్రభుత్వం. చట్టంలో కొత్తగా 4 ప్రత్యేకాంశాలు. వ్యవసాయేతర స్థలాలకు ప్రాపర్టీ కార్డ్స్, భూధర్ అప్పీల్ ట్రిబ్యునల్కు స్థానం. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి ప్రత్యేక చొరవ. రేపే ఇవాళ ఉన్నటువంటి కొత్త 60వ చట్టాన్ని కూడా రేపు అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దీనికి సంబంధించిన అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పరిస్థితి అయితే చూస్తున్నాం. ఒకవేళ నిజంగా కొత్త 6 చట్టం వచ్చినట్టయితే నిజంగానే ఉన్నటువంటి రైతులకు ఎంతవరకు మేలు జరుగుతుంది. ఆ భూధన్ చట్టం అంటే ఏంది? ఆ భూధన్ చట్టంలో గతంలో భారతదేశంలో ఎక్కలేని విధంగా కూడా భూధన్ అనే వ్యవస్థను కూడా తీసుకొచ్చడం జరిగింది. మళ్ళీ ఎవరైతే వీఆర్ఓ వ్యవస్థ రద్దయినప్పటికీ వీఆర్ఓ వ్యవస్థను కూడా మళ్ళీ పునరుద్ధరించేటువంటి ప్రయత్నించిన దానికి సంబంధించిన రేపంచెల అసెంబ్లీ సమావేశాల్లో ఈ చర్చ జరిగేటువంటి పరిస్థితి ఉంది. భూ సమస్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా రూపొందించిన ఆర్ఓఆర్ 2024 అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం రెడీ అయింది. ఈ నెల 16 లేదా 18 తేదీన ఈ చట్టాన్ని ఆమోదించినట్లు తెలిసింది. డ్రాఫ్ట్ బిల్లును గత ఆగస్టులోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం అందరి నుంచి అభిప్రాయ సేకరణ జరిపింది. గత సర్కారులో చోటు చేసుకున్న తప్పిదాలను ఆస్కారం లేకుండా జాగ్రత్త తీసుకుంది. ఏ రాష్ట్రంలో లేని విధంగా 4 ప్రదేశాలు ప్రతిపాదకంగా ఈ చట్టాన్ని రూపొందించినట్లు తెలిసింది. అంతేకాకుండా త్వరలో ధరణి పోర్టల్ స్వరూపం కూడా భూమాతగా మారనుంది. సీఎం రెవెన్యూ మంత్రి ప్రత్యేక శ్రద్ధ. 2024 రూపకల్పనపై మొదటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. 20 సార్లకు పైగానే ఉన్నత స్థాయి సమీక్షగా ప్రతి సెక్షన్పై సున్నితంగా కూడా పరిష్కరించిన నేపథ్యం ఉంది. రేపే కొత్త 6 చట్టం వస్తే నిజంగా చాలా వరకు న్యాయం జరుగుతుంది. 6 చట్టం వస్తే ఎంతవరకు మేలు జరుగుతుంది? ఇలా ఉన్నటువంటి గత 20, 30, 40, 50 సంవత్సరాల నుంచి కాస్తలో ఉన్నటువంటి ఆ భూములు ఇలా ఈజీగా కూడా పని అయ్యేటువంటి అవకాశం ఉంది. 6 చట్టం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే 20, 30 సంవత్సరాల నుంచి ఈ కాస్తలో ఉన్నటువంటి ఉన్నారో వాళ్ళన్నీ కూడా ఇలా వాళ్ళ పరిగణలోకి తీసుకొని 6 చట్టంలోకి అవన్నీ వస్తే భూధన్ చట్టం కూడా బలంగా ఉన్నది. ఎక్కడైనా తలెత్తేటువంటి సమస్యలు ఎవరైతే ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించుకొని కబ్జాలు చేసిన నేపథ్యం ఉందో వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకునేటువంటి నేపథ్యం కూడా ఉంది. కఠినమైన చర్యలు తీసుకొని ఆ ఫోర్జరీ చేసుకున్నటువంటి నేపథ్యంలో కూడా వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఈ 6 చట్టంలో. అల్లు అర్జున్ విడుదల. శనివారం ఉదయం రిలీజ్ అయిన ఐకాన్ స్టార్ దిష్టి తీసి స్వాగతం పలికిన కుటుంబ సభ్యులు. అందరి ప్రేమ మద్దతుకు ధన్యవాదాలు. రేవతి కుటుంబాన్ని పరిగణించి అండగా ఉంటా బన్నీ. మీడియాకు థ్యాంక్స్ అల్లు అరవింద్. విడుదల అయ్యే ఆలస్యంపై న్యాయపోవడం లాయర్ అశోక్ రెడ్డి. అల్లు అర్జున్కు చూడు ఎట్లుందో. అల్లు అర్జున్ నిజంగా అల్లు అర్జున్ రావడం వల్లనే ప్రధానంగా అక్కడ తొక్కిసడ జరిగిందనేది ఒక ప్రధానమైనటువంటి అంశం. ఒక సినీ సెలబ్రిటీ ఐకాన్ స్టార్గా ఉన్నటువంటి అల్లు అర్జున్ అక్కడ రాకపోతే అక్కడ ఎక్కడ కూడా అలాంటి ఇబ్బందులు జరగలేదు. 12,000 థియేటర్లో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా 12,000 థియేటర్లో ఇలా ఈ సినిమా నడిచింది. 12,000 థియేటర్లో సినిమా పుష్ప 2 సినిమా రిలీజ్ అయినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఎక్కడ కూడా ఆ 12,000 థియేటర్లో ఎక్కడ కూడా సినిమా చూడలేదు అల్లు అర్జున్. ఆ సినిమా తను నటించినప్పటికీ ఆ నటనకు సంబంధించినటువంటి అంశం తెలుగు రాష్ట్రాల్లో ఒక బలంగా ఉన్నటువంటి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఆ సందర్భంలోనే ఆర్టీసీ క్రాస్ రోడ్ అంటే ఎప్పుడు కూడా జనాభా ఉన్నటువంటి అత్యధికంగా యూత్ ఫాలోయింగ్ ఉన్నటువంటి ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఈయన వస్తున్నటువంటి సమాచారం ముందస్తుగా పోలీసులకు సమాచారం ఉన్నప్పటికీ ఒకవేళ వాళ్ళు పోలీసులు మరి నిజంగా నిర్లక్ష్యం చేసేలా సంద థియేటర్ ఓనర్ వల్ల అయితే 2వ తారీఖే లేఖ రాసడం వల్ల ఆ లేఖ కూడా బయటకు వచ్చిన సందర్భంలో ఇవాళ ఊపిరి పీల్చుకున్నటువంటి అల్లు అర్జున్ ఒక పక్కన రేవతి కుటుంబానికి సంబంధించిన అంశాన్ని అయితే ఈయన వెంటనే స్పందిస్తే ఈ ఇబ్బంది ఆయన స్పందించకపోవడం వల్ల ఇబ్బంది పడ్డారు. ఆ స్పందించకపోవడం వల్లనే ఎంత జరిగింది. A11గా ఉన్నటువంటి అల్లు అర్జున్కి 14 రోజులు రిమాండ్ విధించినటువంటి నాంపల్లి కోర్టు వెంటనే బెయిల్ ఇచ్చేటువంటి సందర్భం అయితే మనం చూసినాం. ఎక్కడ కూడా ఎక్కడ ఎలాంటి సందర్భాలు కూడా బెయిల్ ఇచ్చేటువంటి పరిస్థితి. సీఎంలు అరెస్ట్ అయ్యారు, ఒక సందర్భంలో పీఎం క్యాండిడేట్లు అరెస్ట్ అయ్యారు. ఇలా చాలా వరకు మేధావులు అనేక మంది మంత్రులు సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తులు సీఎంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా అరెస్ట్ చేయనటువంటి సందర్భాలు. ఒక పక్కన ఢిల్లీ సీఎం అయితే ఆయన సీఎంగా ఉన్నాడు, అరెస్ట్ అయ్యాడు. మరో పక్కన జార్ఖండ్ సీఎం కూడా సోరెన్ కూడా ఆయన కూడా అరెస్ట్ అయిన సందర్భాలున్నాయి. అంటే సీఎంలు ఉన్నటువంటి వ్యక్తులు రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి వ్యక్తులు కూడా అరెస్ట్ అయిన సందర్భాలనే కొన్ని కేసులలో. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి సినిమా తారా చూసుకున్నట్లయితే ఈయన ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు నెగ్లెక్ట్ చేశారా మరి ఏం చేసినారో తెలియదు. కానీ చాలా వరకు అయితే లాబింగ్ జరిగింది. అల్లు అర్జున్ అయితే ఆయననే ఒప్పుకున్నాడు, నా నిర్లక్ష్యం వల్ల కూడా నా ప్రమేయం కూడా ఉంది, నేను రాకపోయి ఉంటే బాగుండేది అనేటువంటి నేపథ్యం కూడా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆ లేఖ కానీ ఆ లేఖ ద్వారా వచ్చినటువంటి సమాచారం కానీ ఎవరైతే రేవతి కుటుంబ సభ్యులు ఉన్నారో రేవతి వాళ్ళ హస్బెండ్ కూడా బయటకు వచ్చి మేము అల్లు
అర్జున్ అరెస్ట్ అవుతానని మేము చూసుకోలేదు, ఆయన అరెస్ట్ అవుతానంటే మేము ఆ కేసును కూడా వెనక్కి తీసుకుంటా అనేటువంటి మాటలు కూడా చెప్పడంతో ఆ కేసుకి అయితే ఊతం ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే అల్లు అర్జున్ విడుదల అనేటువంటి నేపథ్యం చూసినాం. ఒకవేళ నిజంగా ఇప్పటికైనా సినీ తారాలారా అనేక విషయాల్లో స్పందించండి. ఇవాళ రాష్ట్రంలో కరువు కష్టాల్లో ఉంటే, ఇవాళ రాష్ట్రంలో నిజంగా భయంకరమైన పరిస్థితులు ఉంటే, ఆర్థికమైన సంక్షోభాలు ఉన్నట్టయితే ఉన్నటువంటి మీరు సంపాదించుకున్న సంపాదనలో ఇవాళ పేద బడుగు బలైన వర్గాల కోసం కష్టపడండి, కష్టం చేసినటువంటి ఆ నిధిని కూడా ఇవ్వండి అని కూడా సీఎం రేవంత్ చెప్పిండు. వాళ్ళు ఏమైనా పాకిస్తాన్ నుంచి ఏమైనా కష్టపడ్డరా, పాకిస్తాన్కి పోయి ఏమైనా కొట్లాడిల్లా, లేకపోతే భారతదేశం బార్డర్లో ఉండి ఏమైనా సైనిక విప్లవాలను చేసిల్లా అని సీఎం రేవంత్ రెడ్డి మాటలు ప్రతి ఒక్క సినీ తారలకు సినీ హీరోలు కూడా ఇవాళ వచ్చే నేపథ్యం. ఇవాళ వాళ్ళు విలాసవంతమైన సుమారుగా ఎకరము 2 ఎకరాల భూములలో ఇవాళ ఉన్నట్టు జూబ్లీహిల్స్ బంజారాహిల్స్లో ఎకరం 2 ఎకరాల అరెకరం భూముల్లో ఇవాళ వాళ్ళ విలాసవంతమైన ఇండ్లు కట్టుకొని జీవిస్తున్న పరిస్థితి అంటే దానికి కారణం ఏంటంటే ఈ ప్రేక్షకులే. ఈ ప్రేక్షకులు మీ సినిమాలు చూడడం వల్లనే, ఈ ప్రేక్షకులే మీ డబ్బులు పెట్టి చూడడం వల్లనే, ఆ డబ్బులే ఈరోజు వేల కోట్ల రూపాయలు ఇవాళ మీరు అనుభవించేటువంటి విలాసవంతమైన జీవితాలు. అందుకోసమే ఎవరైతే పేద బడుగు బలైన వర్గాలు ఎవరైనా ఉన్నా వాళ్ళ సినిమాల కోసం వాళ్ళు చూడడానికి కోసం వచ్చినప్పుడు వాళ్లకు రాయితీ కల్పించండి, వాళ్ళ కష్టాలు ఉంటే ఆదుకోవాల్సిన బాధ్యత సినీ తారలపైన, సినీ ఫీల్డ్ మీద ఉందన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. దానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్త. 2029లోనే జమిలీ ఎన్నికలు, వన్ నేషన్ వన్ ఎలక్షన్కు టీడీపీ సపోర్ట్, మీడియాతో చిట్చాట్లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. 2029లోనే జమిలీ ఎన్నికలు ఉంటాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో శనివారం మీడియాతో చిట్చాట్ నిర్వహించిన ఆయన వన్ నేషన్ వన్ ఎలక్షన్కు టీడీపీ మద్దతు ప్రకటించినట్టు వెల్లడించారు. జమిలీ బిల్లులు వాయిదా, లోక్సభలో రేపు ప్రవేశపెడతామని తీరుతో ప్రకటన, సవరించిన బిజినెస్ లిస్టులో వాటి ప్రస్తావన కూడా కరువున్న నేపథ్యం ఉంది. నేడు రేపు గ్రూప్ 2 అరగంట ముందే గేట్లు క్లోజ్, బయోమెట్రిక్ ఉంటేనే పరీక్షకు అనుమతి, 1368 కేంద్రాలు, 5,51,842 మంది అభ్యర్థులు. పబ్లిక్ సర్వీస్ కమిషన్పై అపోహలొద్దు, మార్చిలో ఫలితాలు విడుదల చేస్తాం, సిలబస్ మాత్రమే చెప్తాం, పుస్తకాల ఎంపిక అభ్యర్థులు ఇష్టం. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం. కాంగ్రెస్ హయాంలో రాజ్యాంగ దుర్వినియోగం, 6 దశాబ్దాల 70 సార్ల సవరణలు, నెహ్రూ నుంచి రాజీవ్ వరకు భిన్నత్వంలో ఏకత్వం, భావన అర్థం చేసుకోవడం లేదు, దేశాన్ని జైలుగా మార్చి పౌరకులను కాలరాశారు. లోక్సభలో ప్రధాని నరేంద్ర మోడీ. బీజేపీ కొలిచేది సవర్కర్నే, రాజ్యాంగాన్ని కాదు. భారత రాజ్యాంగానికి సవర్కర్ విరోధి, ఆయనకు మనుస్మృతి ఉన్నంత చట్టం రాజ్యాంగం తెరిస్తే అంబేద్కర్ గాంధీ నెహ్రూల గొంతు వినిపిస్తుంది. కులగణన చేపడతాం, 50% పరిమితిని తొలగిస్తాం. లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా చెప్తున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇద్దరు కూడా గట్టిగా పార్లమెంట్లో నడుస్తున్న నేపథ్యం. ఒక పక్కన రాజ్యాంగమే లేకపోతే ఇలా పార్లమెంట్లో ఎవరు కూడా ఉండరు. రాజ్యాంగం ఇలా ఉంది కానీ మనస్మృతి గినిస్మృతి ఏది లేదు. రాజ్యాంగ హక్కులను కాలరాసేటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా సపోర్ట్ చేసేటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ ఉన్నటువంటి బీజేపీ అవలంబించేటువంటి తీరు ఏంటంటే రాజ్యాంగమే. రాజ్యాంగం దృష్టిలో పెట్టుకొని దేశం మొత్తం టోటల్గా అల్లుకునేటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ జరిగేటువంటి పార్లమెంట్లో జరుగుతున్న నేపథ్యం రాజ్యాంగంపై బీజేపీ దాడి ఇలా ప్రధానంగా ఉన్నటువంటి ప్రధాన వార్త కూడా జైబీంద్ర పథకం రాసేటువంటి ప్రయత్నిస్తాను. మనుస్మృతిని అమలు చేయాలని సవర్కర్ అన్నారు రాహుల్ గాంధీ. కేంద్రం ఎస్సీ ఎస్టీ ఓబీసీల చోట్ల బొటన వేళ్ళు నరుకుతున్నా దాన్ని ఫైర్. రాజ్యాంగంలో భారతీయ ఏమీ లేదనే దాని స్థానంలో మనుస్మృతిని తీసుకురావాలని సవర్కర్ స్పష్టంగా చెప్పారు. అదే తీరుగా బీజేపీ వేరేస్తున్నది. 2020 రాజ్యాంగంపై దాడి చేస్తుంది. కాంగ్రెస్ ఇండియా కూటమి పార్టీలు రాజ్యాంగ రక్షకులైతే బీజేపీ ఆర్ఎస్ఎస్ మనుస్మృతి మద్దతుదారులు. మీరు ప్రధాని మోదీ దారి విని ఆదానికి అప్పగించి అక్కడ చిరు వ్యాపారులపై బొటనవేలను నరికేశారు. అగ్నివీర్ స్కీము, పేపర్ లీకేలతో యువత మద్దతు ధర కోసం కొట్లాడుతుంటే టీఆర్ గ్యాస్ ప్రయోగించే రైతుల లీటర్లలో ఎంట్రీ ద్వారా ఎస్సీ ఎస్టీ ఓబీసీల బొటనవేలను నరికేసిన నేపథ్యం కూడా ఉందని ఆయన చెప్తున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. ఒక పక్కన మోడీ విమర్శలు, మరో పక్కన రాహుల్ గాంధీ విమర్శలు. కాంగ్రెస్తో దేశానికి తీరని నష్టం. నెహ్రూ సొంత రాజ్యాంగాన్ని నడిపారు మోదీ. దొంగచాటుగా కాన్స్టిట్యూషన్ను సవరించారని ఫైర్. దేశంలో 55 ఏళ్ల పాటు ఒకే కుటుంబం అధికారంలో ఉన్నది. ఆ సమయంలో దేశానికి తీరని నష్టం జరిగింది. ఎమర్జెన్సీ అనేది ఓ చీకటి అధ్యయనం. ఆ మచ్చను కాంగ్రెస్ ఎన్నటికీ చెరిపేసుకోలేదు. స్వాతంత్రానంతరం కొందరు స్వార్థపరుల వల్ల దేశ ప్రజలు అనేక కష్టాలు పడ్డారు.
బానిస మనస్తత్వం ఉన్న వాళ్ళు దేశాభివృద్ధికి ఆటంకం కలిగించారు. నెహ్రూ సొంత రాజ్యాంగాన్ని నడిపారు. దొంగచాటున రాజ్యాంగ సవరణ చేశారు. ప్రజల్లో విషబీజాలు నాడుతూ దేశ ఐక్యతను దెబ్బతీశారు. రాజ్యాంగాన్ని కూని చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది. రాజ్యాంగ ఔన్నత్యాన్ని దెబ్బతీసింది ప్రధాని నరేంద్ర మోడీ. ఒక పక్కన రాజ్యాంగాన్ని ఇష్టానుసారంగా వాడుకుని 50 సంవత్సరాలు ఇలా 50 సంవత్సరాలు పరిపాలించడం వల్లే రాజ్యాంగాన్ని ఇష్టానుసారం చేసిన ఎమర్జెన్సీ పాలన వచ్చింది కూడా కాంగ్రెస్ ఆలని మోడీ అంటున్నాడు. మరో పక్కన మోడీ పైన ఇవాళ రాజ్యాంగం ప్రమాదంలో ఉంది, రాజ్యాంగాన్ని ఇవాళ మొత్తం మనుస్మృతి రూపంలో చూస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ఉంది. ఇది ఇవాళ ఉన్నటువంటి ప్రధాన వార్తల సారాంశం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జైబీన్ టీవీ ఛానల్ని, జైబీన్ దినపత్రికను చదవండి, చదివించండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ చేయండి. ఇది మన టీవీ, మన గొంతుక. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్ ఆల్.